హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ ఆలూ ఫ్రై. ఎప్పుడు తయారు చేసుకునేలాగా కాకుండా ఇలా కట్ చేసుకుని తయారు చేసుకుంటే బంగాళదుంప ఫ్రై చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఆలూ ఫ్రై తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుని నూనెని వేడి చేసుకోవాలి. ఒకసారి నూనె వేడయిందో లేదో ఆవాలు వేసుకుని చెక్ చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నట్టయితే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని నూనెలో వేయించుకోవాలి. శనగపప్పు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. 2-3 వేసుకుంటే సరిపోతాయండి ఎండుమిరపకాయలు. పోపు కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఫ్రెష్ కరివేపాకు ఇంకా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు పెద్దవిగా కాకుండా ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయి. బంగాళదుంప కూర అన్నా కానీ ఫ్రై అన్నా కానీ మనం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా కట్ చేసుకున్నాము అంటే ఎంత ఫ్రై అయినా కానీ మనకి 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఒకసారి గరిటతో బాగా కలుపుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రైలోకి ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ఇంకా కారం వేయట్లేదు. మనకి మరీ స్పైసీగా కావాలి, కొంచెం కారం కావాలి అనుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మనకి ఒక 5-7 నిమిషాలకి ఈ బంగాళదుంప ముక్కలు మగ్గిపోతాయి. మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉంటే ఈవెన్గా మొత్తం అంతా కూడా ఉడికిపోతాయి. చూసారు కదా, 10 నిమిషాలకి మనకి బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. బంగాళదుంప ముక్కని ఇలా మనం చేత్తో నలిపినప్పుడు వెంటనే మనకి సాఫ్ట్గా కట్ అయిపోతుంది, అంటే బంగాళదుంప ఉడికిపోయినట్టే. ఇప్పుడు గరిటతో కలుపుకుంటూ 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము అంటే మనకి బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పప్పు, సాంబార్ ఇంకా రసం లాంటి వాటిలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.